యుజ్వేంద్ర చాహల్, ధనిశ్రీ వర్మ విడాకులు తీసుకోబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఒకరోజు వ్యవధిలోనే ఈ విషయంపై మొదటగా ధనశ్రీ స్పందించగా, తాజాగా చాహల్ కూడా రియాక్ట్ అయ్యాడు. ఇన్స్టాలో సుదీర్ఘ పోస్ట్ పెట్టాడు. ఫ్యాన్ సపోర్ట్ లేకుంటే నేను ఈ స్థాయికి వచ్చేవాడిని కాదు. వారి ప్రేమకు కృతజ్ఞతలు. అయితే ఈ ప్రయాణం ఓవర్కు ఎంతో దూరంలో ఉంది. కానీ నా దేశం, జట్టు, ఫ్యాన్స్ కోసం ఇంకా ఎన్నో అద్భుతమైన ఓవర్స్ మిగిలి ఉన్నాయి. కుమారుడిగా, సోదరుడిగా, ఫ్రెండ్గా, ఒక క్రీడాకారుడిగా ఎంతో గర్వంగా ఉన్నాను. నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలపై అభిమానుల ఆసక్తిని అర్థం చేసుకోగలను. సోషల్ మీడియాలో ప్రచారం సాగుతున్న పోస్టులు నా దృష్టికి వచ్చాయి. అవి నిజం కావచ్చు, కాకపోవచ్చు. ఇలాంటి ఊహాగానాలను మీరు పట్టించుకోవద్దని విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఇవి నాకు, నా కుటుంబానికి ఎంతో బాధను కలిగిస్తున్నాయి. ఇతరుల మంచి కోరుకోవాలనే నా కుటుంబం నాకు నేర్పించింది. విజయానికి దగ్గర దారులు ఎంచుకోను. అంకిత భావం, శ్రమతోనే నేను విజయాన్ని ప్రయత్నిస్తున్నాను. ఇలాంటి విలువలకే ఎప్పుడూ కట్టుబడి ఉంటాను. నాపైన సానుభూతి కాకుండా ప్రేమ, మద్దతు చూపాలని కోరుకుంటున్నాను అని చాహల్ చెప్పుకొచ్చాడు. కాగా యూట్యూబర్, డాన్స్ కొరియోగ్రాఫర్, డెంటిస్ట్ అయిన ధనిశ్రీ వర్మ, స్పిన్నర్ చాహల్ డిసెంబర్ 22, 2020లో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ సోషల్ మీడియాలో ఎప్పుడూ చాలా యాక్టివ్గా ఉంటారు. అయితే గత కొద్ది రోజులుగా వీరిద్దరూ విడిపోతున్నారు అంటూ ప్రచారం ఎక్కువైంది.